వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సిస్టర్ నాందికోలా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? బీచ్ కా బీచ్ రోడ్ లో టెంపుల్ కి వెళ్ళిన తర్వాత బీచ్ కి వెళ్తాం. ఓకే, టెంపుల్ కంటే ఏ టెంపుల్ కి? బీచ్ దగ్గర ఉండే టెంపుల్ కి. రామ మందిరం వెళ్తున్నాం. ఓకే, టింకు పజ్జుందా? ఓకే పద, మళ్ళీ బీచ్ లో కలుద్దాం టెంపుల్ దగ్గర. సరే వదినా నీకోసమే వెయిటింగ్. పదండి పదండి. మన టింకు గురించి చూపించడా? టింకు పడుకుంది, లెగట్లేదు, మరి ఏం చేయాలి? సో మా టింకు ఏంటంటే నిద్రమోహం వేసుకొని అప్పుడే లేచింది. చూడు, హాయ్ చెప్పు అన్న అలా చూస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను వదిన వీడియో తీసుకుంటుంటే మా టింకున చూస్తుంది అలాగా. అండ్ ధ్రువి పొట్టి వచ్చారు, వాళ్ళు ఫోటో అనుకొని పోజ్ ఇచ్చేస్తున్నారు. తర్వాత వీడియో అని అర్థమయ్యి సో అలా నవ్వుకున్నారు అనమాట. మా అన్న కోసం వెయిటింగ్ కదా మేము. మా అన్న వచ్చేసి రెండు పదండి, టైం అయిపోతుంది, గుడికి వెళ్దాం అని చెప్పేసి హాయ్ అని చెప్పేసి పదండి అంటున్నాడు. సో నెక్స్ట్ ఏంటంటే ఇలా టెంపుల్కి వచ్చాము. అండ్ మేము వచ్చింది సాటర్డే, ఎందుకంటే సాటర్డే కొంచెం అన్నయ్యకి ఆఫీస్ హాలిడే అండ్ అందరికీ కొంచెం లీవ్ దొరుకుతుంది అనుకుని ఆ రోజు వచ్చాము. ఎంత రష్ ఉందంటే చెప్తే నమ్మరు. చాలా వైజాగ్లో ఉన్న జనాలందరూ బీచ్ రోడ్డుకు వచ్చి అక్కడ గుడి దగ్గరికి వచ్చినట్టు అనిపించింది నాకైతే. సో అయినా సరే ఇంకా మరి లాభం లేదనుకొని ఆ రష్లో లోపలికి వెళ్ళిపోయాము. సో బయట నుంచి ఇలా లొకేషన్ అనమాట. మనం లోపలికి వెళ్తున్న కొద్దీ మనకి సెట్ ఇంకా మంచిగా కనిపిస్తుంది. కానీ రామ మందిరం మాత్రం చాలా బాగా సెట్ చేశారు వాళ్ళు. అండ్ ఇలా టికెట్స్ తీసుకున్నాము, పర్ హెడ్ 50 రూపీస్ అట్లా పడింది. మేము అందరం ఫ్యామిలీ అంతా వెళ్ళాం కాబట్టి ఇంకా అలా టికెట్స్ అవి తీసుకొని ఇంకా అలా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో లోపలికి వెళ్ళే కొద్దీ మనకి ఏంటంటే రామ మందిరం సెట్ అనేది కొంచెం బాగా కనిపిస్తూ ఉంటుంది. చూసారా జనాలు ఎలా కనిపిస్తున్నారు అందరూనా. స్క్రీన్ కూడా పెట్టారు. మేము స్టార్టింగ్లో వెళ్ళలేదు, అలాగని లాస్ట్లో కూడా వెళ్ళలేదు, కొంచెం మిడ్ వీక్ ఆ టైంలో వెళ్ళామన్నమాట. ఆ టైంకే జనాలు ఉన్నారు. అండ్ మేము వెళ్ళింది కూడా 9 o'clock అనుకుంటా, అప్పటికే ఉన్నారు ఇంకా జనాలు. ఎందుకంటే బీచ్ రోడ్కి వచ్చి అలా వచ్చేస్తారు కదా. సో చూసారా సెట్ ఎంత నీట్గా. నిజంగా రామ మందిరం అయోధ్యలో కూడా ఇలానే ఉంటుందేమో. నేను అయోధ్య అయితే వెళ్ళలేదు. సో ఏంటంటే అలా లోపలికి వెళ్ళాలి. ఇంకా టికెట్స్ అవి చెక్ చేస్తూ ఉంటారు. ఒక అబ్బాయి ఇక్కడ నుంచున్నాడు కదా, వాళ్ళకి తీసుకుంటారు అనమాట. సో అలా లోపలికి వెళ్తున్నప్పటికి ఏంటంటే మనకి బయట చిన్నది క్యూట్గా అమ్మవారిది ఫోటో పెట్టారు. ఇంకా సీసీ కెమెరా ఆబ్వియస్లీ, ఎందుకంటే జనాలు హడావడి ఏం తొక్కిసలాట్ లేకుండా అనమాట. సో కొంచెం బాగానే అంతా సెట్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే అలా లోపలికి వెళ్తున్నాము. చూసారా అందరూ వీడియోస్ తీయడమే. టింకు చెప్పు, జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో మా టింకు అలా జై శ్రీరామ్ అని పాట పాడుతుంది. అలా బయటకు వచ్చేసాం మేము. దర్శనం మాత్రం చాలా బాగా అయింది. రామచంద్రుడు చాలా అందంగా ఉన్నారు. అండ్ ఇది దగ్గర షాట్. సో మీరు కూడా అందరూ కామెంట్లు జై శ్రీరామ్ అని టైప్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.